గ్రంథం 21వ అధ్యాయం. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండును గాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడెదను, నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుషుని గురించి మనుషునితో మొరపెట్టుకొన్నానా? లేదు. గనుక నేను ఏలా ఆత్రపడకూడదు? నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చేయి వేసుకొనుడి. నేను దాని మనసునకు తెచ్చుకొన్న ఎడల నాకేమీ తోచకున్నది, నా శరీరమునకు వణకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండం వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమం వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తురగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను, తన ఎముకలలో మూలుగా బలసి ఉండగాను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. వేరొకడు ఎన్నడూనూ క్షేమము అను దాని నెరుగక మనోదుఃఖము గలవాడే మృతి నొందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేను ఎరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడ ఉన్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశమును సంచరించు వారిని మీరు అడగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలాడగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి, మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇటు నిరర్ధకమైన మాటలతో మీరు ఎలాగూ నన్ను ఓదార్చ చూచెదరు.